హలో టైలర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు ఈ వీడియోలో లాంగ్ ఫ్రాక్ని బాడీ మెజర్మెంట్స్ తోటి ఎలా కట్ చేసుకోవాలి, అలాగే స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో సింపుల్ అండ్ ఈజీగా చెప్తానండి. ప్లీజ్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి. మీకు వీడియోలో ఎంత ఎక్కువైందని అనుకోకండి. ఈ వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పానండి బాడీ మెజర్మెంట్తో. లాంగ్ ఫ్రాక్ మెజర్మెంట్స్ ఒకసారి చూడండి. ఫుల్ లెంత్ వచ్చేసి 54 ఇంచెస్, యోక్ పార్ట్ వచ్చేసి 15 ఇంచెస్, అంటే పై పార్ట్ ఉంటుంది కదా, అది అనేది 15 ఇంచెస్ అయితే వచ్చిందండి. ఇవి రెండు మెయిన్ మెజర్మెంట్స్ అండి. అయితే ఇప్పుడు యోక్ పార్ట్ యొక్క ఫుల్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకుందాం. యోక్ పార్ట్ ఫుల్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ కదా, 15 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. 15 ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అన్ని మార్కింగ్స్ అంటే కింద పైన ఇక్కడ అలాగే ఇక్కడ కూడా స్టిచ్చింగ్ అనేది ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను, అంటే 15.5 ఇంచెస్. అదే విధంగా 15.5 ఇంచెస్ దగ్గర ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఫుల్ షోల్డర్ విత్ వచ్చేసి 15 ఇంచెస్ అండి. 15 ఇంచెస్కి హాఫ్కి ఫోల్డ్ చేస్తే 7.5 ఇంచెస్ అండి. 7.5 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసుకుంటే షోల్డర్స్ అనేవి జారుతాయి, ఎందుకంటే ఇది బోట్ నెక్ కాదు, నార్మల్గా ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టమని అడిగారు. అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఈ షోల్డర్స్ ఎలా తీసుకోవాలి, అలాగే హ్యాండ్ డౌన్ ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది చెప్తున్నానండి. ఫుల్ షోల్డర్ విత్ 15 ఇంచెస్ పెట్టుకున్నట్లయితే షోల్డర్స్ అనేవి జారిపోతూ ఉంటాయి. ఇలా జారిపోకుండా ఉండాలి అంటే మనం నార్మల్గా బ్లౌజ్ కోసం 40 సైజ్, అంటే చెస్ట్ లూజ్ వచ్చేసి 40 సైజ్ కదండి, 40 సైజ్ బ్లౌజ్కి మనం ఎలా పెట్టుకుంటాము, 5.7 ఇంచెస్ అనేది ఫుల్ షోల్డర్ విత్ పెట్టుకుంటాము. కానీ ఇది హై నెక్, కొంచెం నెక్ అనేది డీప్ కాదు కదా, కొంచెం పైకి ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఫుల్ షోల్డర్ విత్ వచ్చేసి పావించు కలుపుకొని 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నానండి. చాలామందికి బ్లౌజ్ కట్ చేయడం అయితే వస్తుంది. బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే మనం 5.7 ఇంచెస్ డీప్ నెక్ కాబట్టి 5.7 ఇంచెస్ 40 సైజ్ బ్లౌజ్కి పెట్టుకుంటాము. ఇది 40 సైజ్ యొక్క చెస్ట్ లూజ్ ఉంది కాబట్టి 5.7 ఇంచెస్కి ఒక పావించ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకుంటామండి. ఇలా పెట్టుకున్నట్లయితే షోల్డర్స్ అనేవి జారకుండా నీట్గా వస్తుంది. 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ కూడా 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను. చెస్ట్ డౌన్ ఎంత పెట్టుకోవాలనేది, అంటే ఆమ్ రౌండ్ యొక్క డౌన్ ఎలా పెట్టుకోవాలో చెప్తానండి. ఆమ్ రౌండ్ డౌన్ పెట్టుకోవడం కోసం ఇది చెస్ట్ లూజ్ కదా, ఈ చెస్ట్ లూజ్ కంటే ముందు ఇక్కడ పైన చెస్ట్ లూజ్ అంటే అప్పర్ చెస్ట్ లూజ్ ఉంటుంది కదా, అదనేది మార్కింగ్ చేసుకోవాలండి. నేను వీళ్ళు మెజర్మెంట్స్ ఇచ్చేటప్పుడు అప్పర్ చెస్ట్ యొక్క మెజర్మెంట్స్ నేను తీసుకోలేదు, అందుకని చెప్పేసి నార్మల్గా ఈ చెస్ట్ లూజ్కి ఒక 2 ఇంచెస్ అనేది తగ్గించుకొని మార్కింగ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మీరు చెస్ట్ లూజ్ అనేది అప్పర్ చెస్ట్ లూజ్ అనేది కొలతలు తీసుకున్నట్లయితే ఈ ప్రాబ్లం అనేది రాదు. నేను 38 ఇంచెస్ అని అప్రాక్సిమేట్గా లెక్క వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 38 ఇంచెస్ని, అంటే చెస్ట్ లూజ్ కాదండి, చెస్ట్ లూజ్కి పైన అప్పర్ బెస్ట్ యొక్క లూజ్ ఉంటుంది కదా, అదైతే మనం మెజర్మెంట్ ప్రకారం తీసుకొని బై 6 చేసుకోవాలండి. 38/6 చేసుకుంటే ఎంతైతే వస్తుందో అంత మనం మార్కింగ్స్ అనేవి ఆమ్ రౌండ్ డౌన్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు 38 ఇంచెస్కి టేప్ తోటి ఎలా చేసుకోవాలో చెప్తానండి. మీ దగ్గర ఏమైనా క్యాల్కులేటర్ లాంటిది ఉంటే క్యాల్కులేటర్ తోటి మీరు చేసుకోవచ్చు, కానీ నేనైతే ఇప్పుడు 38 ఇంచెస్ని 6/6 చేస్తున్నాను టేప్ తోటి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఈ హాఫ్ ఎంత వచ్చేసింది, 19 ఇంచెస్ వచ్చింది. 19 ఇంచెస్ని 3/3 చేసుకుంటున్నాను, అంటే ఇప్పుడు సగంకి ఫోల్డ్ చేసుకున్నాను కాబట్టి 3 చేసుకుంటున్నాను. ఇలా 3 చేసుకున్నట్లయితే 6కి 2 ఇంచెస్ అనేది వచ్చిందండి. ఈ 6కి 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ 2 ఇంచెస్ కాదు, 2 పాయింట్స్. ఇప్పుడు ఇది ఇలా డౌన్ మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే ఇటు కూడా స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుందామండి. 40 కదా, 40/4 చేస్తే 10 ఇంచెస్ వస్తుంది. 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ 1.5 ఇంచ్ విడ్త్ తోటి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. కర్వ్ అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను.
ఈ ఆర్మ్ రౌండ్ వచ్చేసి వీళ్ళది 16 ఇంచెస్ అండి. ఆర్మ్ రౌండ్ 16 ఇంచెస్. 16 ఇంచెస్ బై 2 చేస్తే, అంటే ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, బై 2 చేస్తే 8 ఇంచెస్ వస్తుందండి. ఇక్కడ 8 ఇంచెస్ అనేది వచ్చిందా రాలేదా చూసుకుందాం. చెస్ట్ లూజ్కి దీనికి మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పేసి ఒక హాఫ్ ఇంచ్, ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్కువ ఉందండి. దీనికి దానికి ఒక 1/2 ఇంచు దగ్గర, ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటుగా కొంచెం ఎక్కువ ఉంది. కానీ ఇది బ్లౌజ్కి అయితే ఇక్కడికైతే స్టిచ్చింగ్ వేసుకోవాలి. కానీ ఇది డ్రెస్ కదా, డ్రెస్ కొంచెం లూజ్గానే వేసుకుంటాం కాబట్టి హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉన్నా ఏం పర్వాలేదు. లేదు ఎగ్జాక్ట్గా కావాలి అనుకుంటే ఇప్పుడు మనకి 2 ఇంచెస్ అనేది గ్యాప్ వస్తుంది కదా, కొంచెం పైకి మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ లాగే కావాలి మాకు అనుకుంటే ఒక హాఫ్ ఇంచ్, ఇలా హాఫ్ ఇంచ్ అయితే పైకి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఇదే చెస్ట్ లూజ్ ప్రకారం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నామంటే ఎగ్జాక్ట్గా అయితే వస్తుంది. ఇప్పుడు అలాగే హిప్ లూజ్ వచ్చేసి 33 ఇంచెస్ అండి. హిప్ లూజ్ 33 బై 4 చేసుకోవాలి. 33ని ఫోల్డ్ చేసుకుంటే 8.2 ఇంచెస్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. 8.2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటున్నాను. 2.5 మార్కింగ్ రావాలి అని అన్నారు, అంటే స్టిచ్ వేసిన తర్వాతకి 2.5 రావాలంట. అందుకని చెప్పేసి నేను ఫుల్ షోల్డర్ విత్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ 3 ఇంచెస్ దగ్గర ఎందుకు మార్కింగ్ చేసుకుంటున్నామంటే, ఒకవేళ ఇప్పుడు స్టిచ్ వేస్తే ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు పోతుంది కదా, మిగతాది 2.5 ఇంచెస్ అనేది వాళ్ళకి ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది వస్తుంది. అలాగే ఫ్రంట్ నెక్ డీప్, అంటే ఇప్పుడు మనం స్టిచ్చింగ్ కోసం ఇక్కడ ఒక 1/2 ఇంచు పోతుంది కదా, ఎగ్జాక్ట్ 5 ఇంచు రావడం కోసం ఇక్కడ నుంచి 5 ఇంచెస్ అనేది మార్కింగ్ అయితే చూసుకుంటున్నానండి. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 5 ఇంచెస్. ఇక్కడ కూడా 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను, బాక్స్ లాగా డ్రా చేసుకోవాలని. ఇక్కడ ఒక బాక్స్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. ఇక్కడ ఒక 1 ఇంచ్ అనేది ఇక్కడ మనం ఎలాగో టక్స్ వేస్తాము కదా, ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ టక్స్ వేయడం కోసం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలండి. నేను ఇందాక యాడ్ చేసుకోలేదు, అందుకని చెప్పేసి ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను 1 ఇంచ్ అయితే. ఇప్పుడు ఈ లైన్కి స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ విత్ తోటి ఇలా క్రాస్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ వేసుకున్నప్పుడు ముడతలు రాకుండా ఉండడం కోసం. ఫ్రంట్ నెక్ అయితే చెప్పేశాను కదా, బ్యాక్ నెక్ కూడా సేమ్ ఇదే, తర్వాత కట్ చేసుకున్న తర్వాత చెప్తానండి బ్యాక్ నెక్ గురించి. ఇప్పుడైతే ఈ మార్కింగ్స్ అన్నిటికీ కట్ అయితే చేసుకుంటున్నాను, కటింగ్. ఇక్కడ ఒక కట్టు, అలాగే నెక్ దగ్గర ఒక కట్ అయితే పెట్టుకుంటున్నాను. సైడ్ జాయింట్స్ దగ్గర కూడా ఇక్కడ ఒక కట్టు, ఇది ఇక్కడ ఇలా మిడిల్కి పట్టుకొని ఇక్కడ ఒక టక్ అనేది పెట్టుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ కదా, బ్యాక్ నెక్ కోసం కూడా స్టిచ్చింగ్ కోసం ఒక హాఫ్ ఇంచెస్ వదులుకొని 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను. బ్యాక్ నెక్ ఇది. ఫ్రంట్ నెక్ వచ్చేసి యూ షేప్లో జస్ట్ చిన్న వీ లాగా పెట్టుకుంటున్నానండి. ఫ్రంట్ నెక్ చిన్న వీ లాగా అయితే పెట్టుకుంటున్నాను ఫ్రంట్ నెక్. అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ విడ్త్ కదా, స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని జస్ట్ నార్మల్ రౌండ్ నెక్ అయితే డ్రా చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడీ హ్యాండ్స్ కటింగ్ అండి. ఈ క్లాత్ని
ఈ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ మీద అయితే వేసుకున్నాను. ఇప్పుడు నార్మల్గా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. సపోజ్ ఇది ఇట్లా హ్యాండ్ అనుకోండి, హ్యాండ్ పొడవు అనుకోండి. ఇక్కడ వచ్చేసి ఆమ్ రౌండ్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఎల్బో హ్యాండ్ 9 ఇంచెస్ ఉందనుకోండి, ఈ 9 ఇంచెస్ దగ్గర ఎల్బో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నార్మల్ లాస్ట్ హ్యాండ్ ఉంటుంది కదా, ఈ హ్యాండ్ దగ్గర లూజ్ ఉంటుంది కదా, ఈ హ్యాండ్ దగ్గర లూజ్ అనేది ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇదే లూజ్ తోటి ఇక్కడ నుంచి ఒక చుడి ఎంతైతే పెట్టుకోవాలనుకుంటున్నామో అంత మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను క్లాత్ మీద ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. అనేది హెచ్చు తగ్గులు లేకుండా ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఒక పొడవు వచ్చేసి 22 ఇంచెస్ అండి. 22 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను కింద వైపు. చుడీ కోసం ఒక 8 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటున్నాను. టోటల్గా హ్యాండ్ లెంత్ వచ్చేసి 30 ఇంచెస్ వచ్చిందండి. 30 ఇంచెస్ దగ్గర ఇక్కడ కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను స్ట్రైట్గా. ఎల్బో హ్యాండ్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఒక లైన్ స్ట్రైట్గా డ్రా చేసుకుంటున్నాను. ఇది 40 సైజ్ కదండి చెస్ట్ లూజ్ వచ్చేసి, అందుకని చెప్పేసి 3.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి హ్యాండ్ డౌన్ కోసం. ఇది హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి ఆమ్ రౌండ్ వచ్చేసి 16 ఇంచెస్ అండి. 16 ఇంచెస్లో సగం వచ్చేసి 8 ఇంచెస్. 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసుకొని ఇప్పుడు 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్ దగ్గర నుంచి కర్వ్ షేప్ అయితే తీసుకుంటున్నానండి హ్యాండ్ యొక్క డౌన్ మార్కింగ్ కోసం. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను ఖర్చుల కోసం. ఇక్కడ నుంచి ఎల్బో హ్యాండ్ దగ్గర లూజ్ ఎంత అవుతుందో మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఎల్బో హ్యాండ్ దగ్గర లూజ్ వచ్చేసి 13 ఇంచెస్. 13 ఇంచెస్ని హాఫ్ చేసుకుంటే 6.5 ఇంచెస్. 6.5 ఇంచెస్ దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఖర్చుల కోసం. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇక్కడ మన హ్యాండ్ లూజ్ అయితే ఎంతైతే ఉందో అక్కడ మార్కింగ్ చేసుకున్నానండి. హ్యాండ్ ఇక్కడ లూజ్ వచ్చేసి తనకి 11 ఇంచెస్ ఉందండి. 11/2 చేస్తే 5.5 ఇంచెస్ ఉందండి. రిస్ట్ దగ్గర లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. అలాగే ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు అండి. అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను, అంటే ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాం కదా, అందుకని చెప్పేసి. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటున్నానండి. కటింగ్ చేసుకున్నాక మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎల్బో హ్యాండ్ కోసం మార్కింగ్ ఉన్నాం కదా, అక్కడ ఒక కట్ అయితే పెట్టుకున్నాం. ప్లీజ్ అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సపోర్టింగ్గా ఒక లైక్ అయితే చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు బాటమ్ పార్ట్ కట్ చేయడం కోసం క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత సమోసా లాగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. ఈ ఫోల్డింగ్ ఆల్మోస్ట్ అందరూ తెలుసు. నడుము లూజ్ వచ్చేసి 34 ఇంచెస్ అండి. 34 ఇంచెస్. ఇది 4 ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 4 ఇంచెస్ యాడ్ చేసుకునే బదులు 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటే ఖర్చుల కోసం 34 ఇంచెస్ అవుతుంది. 34 ఇంచెస్ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకుంటే 4 ఫోల్డింగ్ చేసుకుంటే 8.5 ఇంచెస్ వచ్చింది. 8.5 ఇంచెస్ అనేది ఎక్కడ వస్తుందని మనం ఇట్లా నార్మల్గా ఇలా ఎస్టిమేట్ వేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇలా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి సేమ్ విడ్త్ ఉండే విధంగా ఇలా చూసుకొని 11 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను.
పైనుంచి కిందకి అదే 11 ఇంచెస్ వచ్చే విధంగా చుట్టూ కూడా అంటే యూలాగా వచ్చే విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫుల్ విడ్త్ వచ్చేసి 55 ఇంచెస్ అండి, 54 ఇంచెస్. 54 ఇంచెస్లోంచి 15 ఇంచెస్ యోక్ పార్ట్ కోసం తీసేస్తే 39 ఇంచెస్ వస్తుంది. కానీ 1 ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను ఖర్చుల కోసం పైన కింద. 40 ఇంచెస్. 40 ఇంచెస్ దగ్గర ఇక్కడ యూ షేప్ అనేది ఉంది కదా, సరిగా కనిపించట్లేదు వీడియోలో, కట్ చేసిన తర్వాత అర్థమవుతుంది. ఇక్కడ యూ షేప్ దగ్గర నుంచి ఆ చివర వరకు టేప్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ చివరి వరకు 40 ఇంచెస్ వచ్చే విధంగా ఇలా క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్స్ అనేవి ఎలా చేయాలో వీడియోలో చూడండి. ఇంచెస్ ఇక్కడ పెట్టుకొని మార్కింగ్స్ అయితే చేసుకుంటున్నాను. ఒకవైపు కార్నర్లో క్లాత్ తగ్గింది కదండి, ఆ క్లాత్ కోసం ఎక్స్ట్రా ఇలా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకొని, అంటే స్టిచ్చింగ్ కోసం యాడ్ చేసుకొని ఒక క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను వీడియోలో చూపించే విధంగా. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.